పల్నాడు జిల్లా బొల్లాపల్లి కేంద్రంగా చుక్కల దుప్పి కొమ్ములు చర్మం అక్రమ రవాణా ముఠా అరెస్ట్. చుక్కల దుప్పి కొమ్ములు చర్మం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురిని అటవీ శాఖాధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చుక్కల దుప్పి చర్మంతో పాటు 20 దుప్పి కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్ఓ ఎన్. రామచంద్రరావు కేసు వివరాలను వెల్లడించారు. బొల్లాపల్లి అటవీ పరిసర ప్రాంతాల్లో చుక్కల దుప్పులను వేటాడి వాటి చర్మం కొమ్ములను స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారంతో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 24న చుక్కల దుప్పి చర్మం కొమ్ములు అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న బొల్లాపల్లికి చెందిన షేక్ మాబుసాహెబ్, వి. వెంకటరాజులు, తన్నీరు నరసింహారావు, గోగు నాగరాజులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ అక్రమ రవాణాలో పాల్గొన్న విజయవాడకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ రహంతుల్లా, బొల్లాపల్లికి చెందిన గోగు కనకయ్యలు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసులో కీలకపాత్ర పోషించిన వినుకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి సయ్యద్ హుస్సేన్, డిప్యూటీ రేంజ్ అధికారి సురేంద్ర, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామకృష్ణ, ప్రత్యేక బృందం సిబ్బందిని డీఎఫ్ఓ అభినందించారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. బట్టి దీని రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై ఈ రేట్ ఎంత మనం చెప్తే దీనికంటే పోతే మళ్ళీ ఆ తర్వాత మార్కాపురం లేదు మార్కాపురం అందరికీ నమస్కారం. నేను ఎన్. రామచంద్రరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, పల్నాడు. 22 ఈ నెల 22వ తారీఖున మాకు అందినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము బొల్లాపల్లి పరిసర అటవీ ప్రాంతాల్లో ఈ చుక్కల దుప్పి స్పాటెడ్ డీర్ చర్మం, అలాగే ఒక 20 స్పాటెడ్ డీర్ యాంట్లర్స్ కొమ్ములు, ఇవి కొంతమంది స్మగుల్ చేయటానికి ప్రయత్నిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తోటి అటవీ శాఖ వెంటనే అలర్ట్ అయింది. బొల్లాపల్లి గ్రామం వినుకొండ రేంజ్ పరిధిలో వస్తుంది. సో వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అలాగే వారి సిబ్బంది స్పెషల్ టీమ్ ఫామ్ చేసి పూర్తిగా అక్కడ గస్తీ పెట్టడం జరిగింది. సో 22nd నైట్ మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమందిని సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 23rd కూడా థరోగా ఫీల్డ్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫైనల్గా 24th నిన్న మాకు 4 అక్యూజ్డ్ మేము కస్టడీలోకి తీసుకుంటాం జరిగింది. ఇంకొక 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, దే ఆర్ అట్ లార్జ్, పరారీలో ఉన్నారు. సో మొత్తం 6గురిని అక్యూజ్ని ఈ చుక్కల దుప్పి చర్మం అలాగే ఒక 20 కొమ్ములు ఇల్లీగల్ ట్రేడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హంటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద నేరం. సో దీనిలో భాగంగా 6 అక్యూజ్లో 4 అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళని నర్సరావుపేట కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. సో ఇందులో చూస్తే ఈ చుక్కల దుప్పి చర్మం దీన్ని యూజువల్గా ఈ ప్రార్థనలు, పూజా కార్యక్రమాల్లో కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు, షో పీసులుగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ స్పాటెడ్ డీర్ యాంట్లర్స్ కొమ్ముల్ని షో పీసులుగా, అలాగే కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లూట్స్ తయారీ దాంట్లో యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా అటవీ చట్ట కింద, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద చట్ట వ్యతిరేకం. సో ఇలాగ ఎవరన్నా చేసినా, వాళ్ళని యూజ్ చేసినా అందరూ కూడా శిక్షార్హులు. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు
కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. సో ముఖ్యంగా నేను ప్రజలకి ఒక అవగాహన ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నా. ఈ జింక చర్మాలు కానీ లేకపోతే కొమ్ములు కానీ ఇది కలిగి ఉండటం చాలా నేరం. జింకలకు సంబంధించిన మీట్ని కన్జ్యూమ్ చేయటం కూడా నేరం. సో కేవలం ఎవరైతే ఇది హంట్ చేస్తారో వాళ్ళకే శిక్ష పడుతుంది, ఇది పొందిన వారికి ఉండదని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. సో మా నోటీసులో ఎవరన్నా మీట్ని పొంది ఉన్న వాళ్ళు కన్జ్యూమ్ చేసిన లేకపోతే ఈ చర్మాలని కొనుగోలు చేసిన కొమ్ముల్ని కొనుగోలు చేసిన వారందరూ కూడా ఈ నేరంలో భాగమవుతారు. వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. అటవీ శాఖ పల్నాడు జిల్లాలో వైల్డ్ లైఫ్ ఎవరైతే అఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద ఉత్పాదం మోపడం జరుగుతుంది. ముఖ్యంగా తండాల్లో, ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఎవరు కూడా ఇలాంటి వైల్డ్ లైఫ్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దని వాళ్ళకి పదే పదే చెప్తున్నాము. మాకంటూ ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంది. ఇన్ఫార్మర్ నెట్వర్క్ తోటే మేము ఎక్కడ ఏ ప్రాంతంలో ఇలాంటి అఫెన్స్లు జరిగితే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకుంటున్నాము. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా భాగమైనప్పుడు కూడా 2 తలల పాము వాటిని స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా మాచర్ల రేంజ్లో లోయపల్లి బీట్ దగ్గర పులి పోచింగ్ విషయంలో కూడా 14 మందిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, అంటే ఇందులో కొంత డిలే ఉన్నా సరే ఈ అక్యూజ్డ్ తప్పించుకునే అవకాశం ఉండేది. ఇమీడియట్గా స్విఫ్ట్గా యాక్ట్ చేయడం వల్ల 4 దొరికారు. మిగతా ఇద్దరు కూడా ఒకరైతే షార్ట్లీ మేము కస్టడీలోకి తీసుకుంటాం. 6th పర్సన్ వచ్చి అతను బెంగళూరులో అరెస్ట్ అయినట్టు మాకు ప్రిలిమినరీగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో వన్స్ అతన్ని మేము లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి అతను కూడా మా కస్టడీలోకి తీసుకుని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందరికీ కూడా అవుట్ ఆఫ్ 6, 5 మెంబర్స్ కూడా బల్లాపల్లి విలేజ్, బల్లాపల్లి అదే వాళ్ళు ఇనిషియల్గా చెప్పడం ఏమంటే, అంటే ఈ ఏదైతే కొమ్ములు ఉన్నాయో ఈ కొమ్ములు న్యాచురల్గా కూడా షెడ్డింగ్ అన్నది జరుగుతుంది. అంటే ఈ స్పాటెడ్ డీర్కి ఓన్లీ మేల్ స్పాటెడ్ డీర్కి యాంట్లర్స్ కొమ్ములు అన్నవి ఉంటాయి. బ్రీడింగ్ సీజన్లో ఈ మెయిల్ డామినెన్స్ చూపించుకునే భాగంలో 2 మేల్ స్పాటెడ్ డీర్స్ మధ్యన ఫైట్ అన్నది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇది షెడ్డింగ్ అనేది జరుగుతాయి. అంటే న్యాచురల్గానే కొమ్ములు రాలి అటవీ ప్రాంతంలో పడతాయి. సో అది న్యాచురల్, మళ్ళీ ఎవ్రీ ఇయర్ వాటికి కొమ్ములు వస్తూ ఉంటాయి. ఓకే, అది న్యాచురల్గా జరిగి ప్రాసెస్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే హంటింగ్ చేయటం ద్వారా కూడా ఈ కొమ్ముళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ శాతం న్యాచురల్గా పడి ఉంటాయి. కొంతమంది ఏమంటే అవగాహన లేకపోవటం వల్ల అది తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకుంటాము, షోపీస్ ఇలా పెట్టుకుంటాము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవగాహన ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అటవీ శాఖకి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మేము గస్తీలో తిరుగుతున్నప్పుడు మేము చూసినా సరే అవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ అవగాహన ఉన్నా లేకపోయినా అందరూ కూడా అవగాహన కల్పించుకోవాలి. ఇవన్నీ కూడా అటవీ సంరక్షణ చట్టంలో భాగం, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగం. సో వీటిని ఎవరు కూడా వాళ్ళ పొజిషన్లో ఉండటానికి వీల్లేదు. సో ఇవి అటవీ ప్రాంతంలో అలా ఉండటం వల్ల ఏమంటే దీంట్లో ఈ కొమ్ముల్లో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ ఉంటాయి. సో కొన్ని చిన్న జంతువులకి ఇవి ఒక సోర్స్ అన్నమాట, మినరల్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్యుపైన్స్, అడవి పందులకి, స్క్వెరల్స్కి, వాటికి ఏమంటే ఇవి గ్రాడ్యువల్గా మట్టిలో కలిసి కొంత మినరల్ సోర్స్గా కూడా హెల్ప్ అవుతుంది. సో ప్రకృతిలో ప్రతిదానికి ఒక రోల్ ఉంటుంది. ఇది అవి షెడ్ చేసినంత మాత్రాన వీటికి ఉపయోగం ఉండదు అన్నది లేదు. ఖచ్చితంగా వీటికి మిగతా అటవీ జంతువులకి అందరికి కూడా అన్నిటికి కూడా వీటి వల్ల ఉపయోగం ఉంటుంది. సో ఎవరు కూడా వీటిని కలెక్ట్ చేసి ఇల్లీగల్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని మా వైపు నుంచి గట్టిగా హెచ్చరిస్తాం. ఈ వైల్డ్ లైఫ్ అఫెన్స్ కేసుని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి అక్యూజ్ని పట్టుకున్నటువంటి వినుకొండ రేంజ్ సిబ్బందిని పల్నాడు అటవీ శాఖ అభినందిస్తుంది. ముఖ్యంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినుకొండ సయ్యద్ హుస్సేన్, అలాగే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బల్లాపల్లి సురేంద్ర, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బల్లాపల్లి రామకృష్ణ,
అలాగే ఒక స్పెషల్ టీమ్ కన్స్టిట్యూట్ చేసాం. అందులో భాగమైనటువంటి సెక్షన్ ఆఫీసర్ రమణ, బీట్ ఆఫీసర్ గణేష్, వీరందరినీ కూడా పల్నాడు అటవీ శాఖ అభినందిస్తుంది. ఇలాగే మున్ముందు కూడా అటవీ శాఖ పరిధిలో పల్నాడు అటవీ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వైల్డ్ లైఫ్ అఫెన్సెస్ జరగకూడదు. ఒకవేళ జరిగిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటారు. సో ఖచ్చితంగా ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకుని ఎక్కడా కూడా వైల్డ్ లైఫ్ అఫెన్సెస్ జరగకుండా ఒకవేళ జరిగిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేలాగా అన్ని చర్యలు తీసుకుంటారు.